కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద మే 8వ తారీఖు నాడు కేసు నమోదైతే మే 16వ తేదీ నైటు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని వాళ్ళు ప్రకటించారు. లేదు బండి సంజయ్ మాత్రం మేమే సరెండర్ చేశామంటున్నారు. ఏదైతేనేమి ఎట్టకేలకు బండి భగీరథకు పోలీసులు అరెస్టు చేయడం, వెంటనే కస్టడీలోకి తీసుకున్న వెంటనే కోర్టుకు సబ్మిట్ చేయడం, జడ్జి ముందరని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత రిమాండ్ తరలించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా మరి ఈ 9 రోజులు ఏం జరిగింది, 9 రోజులలో ఈ ఉత్కంఠ ఏమైనటువంటి 9 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, కేసును ప్రభావితం చేసేలా ఏమైనా జరిగాయా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ ఏమిటంటే, ఈ 9 రోజులు బండి సంజయ్ తన కుమారుణ్ణి ఎందుకు ఆచూకీ కనిపెట్టి ఇవ్వలేకపోయాడు, ఈ 9 రోజుల టైం ఎందుకు తీసుకున్నాడు? అంటే ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి ఒక నేరస్తుని దాచటం, ఇది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక నెక్స్ట్ ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న, ఈ 9 రోజులు ఏం జరిగింది? వాళ్ళు యాంటిసిపేటెడ్ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, చేయకూడదని ఎవరు అంటలేరు. కానీ ఈ చేసిన సమయంలో బండి భగీరథ ఎక్కడున్నాడో విషయం బండి సంజయ్కి తెలిసినా కూడా ఎందుకు దాచాడు అనేది ఇక్కడ ప్రశ్న వస్తూ ఉంది. ఇక ఆ తర్వాత ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, ఈ 9 రోజుల్లో కేసు తాలూకు ప్రధానమైన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారా, సాక్ష్యాలను అసలు రూపుమాపు చేసే ప్రయత్నం చేశారా, ఈ 9 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అనుమానం. ఇక్కడ 9 రోజుల్లో బండి సంజయ్ ఇట్లాంటి కేసుల్లో, ఈ కేసుల్లో ప్రధానంగా ఇప్పుడు పక్కా పనికొచ్చేటువంటి విట్నెస్ ఏమిటంటే సెల్ ఫోను, టెక్నికల్ ఎవిడెన్సు. కానీ ఈ సెల్ ఫోను బండి భగీరథ మార్చాడని ఒక వాదన ముందుకొచ్చింది, ఆరోపణ వస్తూ ఉంది, అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగా బండి భగీరథ తాను అంతకుముందు వాడినటువంటి రెగ్యులర్ ఫోనే పోలీసులు సీజ్ చేసుకున్నారా, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, లేదా అది గతంలో వాడినదైనా మార్చి ఇచ్చాడా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతోపాటు అసలు అంటే సోషల్ మీడియాలో కానీ చాలా సందర్భంలో వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే, బండి భగీరథ ఫోన్ మార్చాడు, ఫోన్ ఒకటే మార్చడే కాదు, తన జీమెయిల్ ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్లు కూడా మార్చేశాడు, అవన్నీ కూడా పాత అన్ని రద్దు చేసేసాడు అని కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా తన జీమెయిల్ కానీ లేదా హ్యాండ్సెట్ మార్చడం కానీ, లోపల ఉన్న డేటా డిలీట్ చేయడం కానీ జరిగిందా? మరి హ్యాండ్సెట్ మారితే డేటా రికవరీకి అవకాశాలు చాలా తక్కువ, అసలు ఉండనే ఉండదు. మరి అంతకుముందు వాడినటువంటి ఫోను ఏఎంఐ నెంబరు, ఆ తర్వాత కొత్తగా వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్లు, ఇవన్నీ కూడా డీకోడ్ చేసి ట్రాన్స్పరెంట్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మరి ఈ 9 రోజులు బండి భగీరథ దాచింది ఎవరు, ఎక్కడ దాచారు, ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ ఒక నేరస్తును దాచటం లేదా సమాచారం తెలిసినా ఇవ్వకుండా పోవడం కూడా నేరం అవుతుంది. ఈ నేరస్తులు అంటే బండి భగీరథను దాచినటువంటి నేరస్తులను కూడా పార్టీలుగా చేస్తారా, వాళ్ళ మీద చర్య తీసుకుంటారా లేదా అనుమానాలు వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా ప్రధానమైన ఆరోపణ ఇంకొకటి ఉంది. అది ఈ కేసు బండి భగీరథతో పాటు బండి భగీరథ స్నేహితులు కూడా కేసులో పేర్లు ప్రస్తావన వస్తూ ఉంది. ఎందుకంటే బాధితురాలు చెప్పినటువంటి అంశంలో ఆ నేరము కానీ ఆ బాధితురాలు చెప్తున్నటువంటి సంఘటనల తాలూకు సమయాలలో బండి భగీరథతో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆ స్నేహితులు విట్నెస్గా అవుతారా, వాళ్ళు కూడా నేరంలో భాగమవుతారని విచారణలో తెలవాల్సి ఉంటుంది. అయితే ఈ 9 రోజుల సమయంలో ప్రధానమైనటువంటి ఆ స్నేహితులు కొందరు అప్స్కాండ్లో ఉన్నారని ఒక వాదన ముందుకు వస్తుంది, ఆరోపణ వస్తుంది, అనుమానాలు వస్తున్నాయి. నిజంగా అటువంటి స్నేహితులు అప్స్కాండ్లో ఉన్నారా, ఒకవేళ విదేశాలకు పారిపోయారా, లేదా వాళ్ళు కూడా సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో ఉన్నారా, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా విచారణ అధికారులు, హైవో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ 9 రోజులు జరిగిన డ్రామా ఏంటి, కేసును బలహీనపరచడానికి ఈ 9 రోజులు వినియోగించుకున్నారా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది. ఎందుకంటే ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు చాలా మంచి పేరుంది. ఈ కేసు విషయంలో అప్రతిష్ట పాలు తెచ్చుకుంది. మొదటి దశలో ఎప్పుడైతే కేసు వీక్గా ఎఫ్ఐఆర్ పెట్టారు, విచారణ అధికారం వేసిన తర్వాత, సిట్ వేసిన తర్వాత సెక్షన్ రివైజ్డ్ చేయడంతో కొంచెం పోలీసు మీద, వ్యవస్థ మీద నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం.